హాయ్ అండి, వెల్కమ్ టు కుకీస్ కిచెన్. బొంగు బిర్యానీ, చికెన్ బిర్యానీ లేకపోతే బ్యాంబూ చికెన్ బిర్యానీ సింపుల్గానే మనం ఇంట్లో చేసుకోవచ్చండి. మనకు కావాల్సినల్లా వెదురు బొంగులు దొరికినట్టయితే ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎలాగో చూసేద్దామా. ముందుగా మనం వెదురు బొంగుల్ని తీసుకోవాలి. మంచిగా ఉన్నవి తీసుకోవాలి. చూడండి, బాటమ్ టాప్ అలాగా. తర్వాత విస్తరాకులు మనకి కావాల్సినవి ఇక్కడ. సో చికెన్ బిర్యానీ మనం ఇక్కడ చేసుకుంటున్నాం కాబట్టి ముందుగా ఒక బౌల్లో నేను 1 కేజీ చికెన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్లు ఉప్పు, అది రుచికి సరిపడా మీరు వేసుకోవచ్చు. అలాగే నేను 4 టేబుల్ స్పూన్లు కారం, అలాగే జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు వేసుకున్న తర్వాత బాగా చేత్తోని కలుపుకోవాలన్నమాట. నిమ్మకాయ చెక్క కూడా నేను ఇక్కడ పిండుకున్నాను, ఒక నిమ్మకాయ. అలాగే ఒక 100 గ్రాముల పెరుగు. చక్కగా చికెన్ అంతటిని కలిసిపోయినట్టు మొత్తం అంతా మనం చేత్తో చక్కగా దాన్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కొంచెం దాన్ని మ్యారినేట్ చేయాలి అని అనుకుంటే ఒక పావు గంట పక్కన పెట్టుకోవచ్చు. లాస్ట్లో మొత్తం అంతా చికెన్ కలుపుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి చక్కగా మనం అలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఒక 10 మినిట్స్ ముందు మనం ఏదైతే కలుపుకున్నామో, నేను ఇక్కడ 1.5 కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను. 1.5 కప్పు బాస్మతి రైస్కి చక్కగా 3 గ్లాసులు వాటర్ అయితే పడుతుంది. అయితే చూడండి, నేను ఇక్కడ చక్కగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. నానబెట్టలేదు బాస్మతి రైస్ని. అలా నానబెట్టకుండానే చక్కగా ఇలాగ బియ్యాన్ని కడిగేసి ఇలా పెట్టుకున్న తర్వాత ఒకసారి బాగా చికెన్తో కలిసినట్టు బియ్యాన్ని అంతా కలిపేసుకున్నాను. నేను కొంచెం ఫ్లేవర్ యాడ్ చేయడానికి ఒక 3 బంగాళదుంపలు, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే మళ్ళీ కొంచెం పచ్చిమిరపకాయలు నేను ఇక్కడ వేసుకున్నాను. ఇప్పుడు మనం బియ్యం వేసుకున్నాం కాబట్టి మళ్ళీ కొంచెం ఉప్పు, కొంచెం కారం, అలాగే నూనె రుచి చూసుకొని దీనికి సరిపడా మీరు వేసుకోవాలి. సో ఇలా నేను మొత్తం అంతా మళ్ళీ సరిపడా వేసుకొని పక్కన పెట్టుకున్నాను. వెదురు బొంగుల్ని మనము ముందుగానే ఒక మంచినీళ్ళతో కడుక్కున్న తర్వాత ఒక గుడ్డతో మొత్తం లోపలంతా క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడే మనము ఈ స్టఫింగ్ చికెన్ కానీ రైస్ కానీ అందులో స్టఫ్ చేసుకోవాలి. లేకపోతే మొత్తం అంతా ఫ్లేవర్ పోతుందన్నమాట. సో నాకు ఇక్కడ కారం సరిపోలేదు, నేను అందుకు మళ్ళీ కొంచెం కారం యాడ్ చేసుకున్నాను ఇక్కడ. మీరు చూసుకొని దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. ఆయిల్ కూడా ఎక్కువ వేసుకుంటే మీ చాయిస్, నేను కొంచెం తక్కువ వేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఇక్కడ వెదురు బొంగులను తీసుకొని అందులో మొత్తం ఈ స్టఫింగ్ అంతా వేసుకోవాలి. మీరు నా రెసిపీస్ అన్నీ చూసే ఉంటారు. నేను ఎక్కువ మసాలాలు వాడనండి. ఓన్లీ జీలకర్ర పొడి, ధనియాల పొడి తప్ప గరం మసాలా ఇవేమి నేను వాడను. ఒకవేళ మీకు నచ్చితే మీరు అవి కూడా వేసుకోవచ్చు ఇందులోని. నాకేంటంటే ఫ్లేవర్ అలాగే ఉండాలి, స్పైసెస్ డామినేట్ చేయకూడదు. సో అందుకని నేను ఎక్కువ స్పైసెస్ వాడను. సో అది మీ చాయిస్. మీరు వేసుకోవాలనుకుంటే గరం మసాలా, బిర్యానీ ఆకులు, ఈ లవంగ, దాల్చిన చెక్క ఇవన్నీ మీరు వేసుకోవచ్చు. సో ఇది కూడా ఈ వెదురు బొంగుల్లో 3/4 వరకే మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నీళ్ళు వేసుకోవాలి. నాకు ఇక్కడ ఇంకా మిగిలిపోయింది కదా, సో నేను 2 వెదురు బొంగుల్లోకి వేసుకున్నాను. సో ఇందాక చెప్పినట్టు 1.5 కప్, 1.5 బియ్యం కాబట్టి 3 గ్లాసులు కాబట్టి నేను 1.5 కప్ నీళ్ళు ఇందులో వేసుకున్నాను. చూడండి, ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నాను కాబట్టి అదే గ్లాస్తో వేసుకోవాలి. 1-2 గ్లాసులు చొప్పున బాస్మతి బియ్యంలో మనం తీసుకుంటాం కాబట్టి అలా మనం తీసుకొని చక్కగా వాటర్ వేసుకోవాలి. కొంచెం వేసుకున్నప్పుడు బుడగలు వస్తాయి. మళ్ళీ కొంచెం సెటిల్ అయినంత వరకు వెయిట్ చేసి కొంచెం కిందన కొడితే చక్కగా వాటర్ కింద దిగిపోతుంది. అలా మనం 1.5 కప్పు వాటర్ వేసుకొని చూడండి అలా ఫిల్ చేసుకున్న తర్వాత విస్తరాకులు ఏవైతే ఉన్నాయో విస్తరాకుల్ని తీసుకొని అందులో మనం స్టఫ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ ఫిల్ అయిపోయిన తర్వాత విస్తరాకులను తీసుకొని చక్కగా మనం అందులో స్టఫ్ చేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేయడం వల్ల లోపల ఉడుకుతుంది చక్కగా. అలాగే దాని ఫ్లేవర్, అలాగే ఆ వేపర్ కూడా బయటికి పోకుండా ఉంటుందన్నమాట. అంతే. ఇంకో వెదురు బొంగు కూడా అలాగే మీరు ఫిల్ చేసుకొని చక్కగా ఇలాగా కాల్చుకోవాలి. సో ఇలాగ మంట మీద పెట్టుకోవాలి. కరెక్ట్గా ఒక 30 నిమిషాలు చక్కగా మీకు ఉడికిపోతుంది రైస్. మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఇలా ఫుల్గా కాలిపోవాలి వెదురు బొంగు అన్నది. మేము చక్కగా మధ్యలో ఇలా చీల్చాము. చూడండి, బంగాళదుంప, చికెన్ మొత్తం అంతా చక్కగా అసలు ఉడికిపోయి చాలా టేస్టీగా, జ్యూసీగా, మంచి ఫ్లేవర్ ఉన్నది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఛాన్స్ దొరికితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.